మావోయిస్టుల మద్దతుదారులు ఎంత బహిరంగంగా దర్జాగా తిరుగుతారనడానికి సాక్ష్యం తాజాగా వచ్చినటువంటి ఇష్యూ. ఏదైతే ఇప్పుడు మావోయిస్టులకు సంబంధించి కొంతమంది ఎన్కౌంటర్, కొంతమంది లొంగుబాట్ల లేదా కొన్ని అరెస్టుల నేపథ్యంలో మానవ పౌర హక్కుల సంఘాల పేరుతో ఉండేవాళ్ళు అకస్మాత్తుగా తెర మీదకి వచ్చేసి అయ్యయ్యో అమాయకులైనటువంటి మావోయిస్టులు ఏదో సరదాగా జనాలను చంపేస్తుంటారు, అది ప్రజల కోసం చంపేస్తుంటారు, పోలీసులు చంపినా ప్రజల కోసమే, సైన్యాన్ని చంపినా ప్రజల కోసమే, కేంద్ర బలగాలను చంపినా ప్రజల కోసమే, ప్రజల్ని చంపినా ప్రజల కోసమే, మేము బాగుంటే ప్రజలందరూ బాగున్నట్టే, మేము బాగోపోతే ప్రజలందరూ బాగున్నట్టే అని ఎట్లయితే వాళ్ళు ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్లో భాగంగా ఇలా చంపేసినటువంటి ముఠాలకు సంబంధించినటువంటి నాయకులైన అదేమంటే సమాజోద్ధారకులైనటువంటి నాయకులు వాళ్ళ భాషలో ఉన్నటువంటి దేవుజీ, రాజిరెడ్డి వీళ్ళిద్దరూని ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసేసుకున్నారు. ఏమైనా చేసేస్తారంటూ ఓ పిటిషన్ వేశారు. దాని మీద హైకోర్టులో పిటిషన్ వేస్తే వాళ్ళిద్దరూ మా దగ్గర లేరు అంటూ కోర్టు, అంటే హెబియస్ కార్పస్ పిటిషన్ అంటే ఎక్కడున్నా సరే చూపించమని, నక్సలైట్ని ఎక్కడున్నారని చూపెడతారు పోలీసులు. ఇప్పుడు దీనివల్ల మరికొన్ని రోజులు ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్నా మరికొన్ని రోజులు వాళ్ళ దగ్గర ఎట్టుపెట్టి కొన్ని రోజుల తర్వాత చేస్తారనమాట. ఇప్పుడు ఆ పని జరగబోతుంది. పోలీసుల వద్దలో ఉన్నట్టు ఆధారాలు లేవంటూ హైకోర్టు కేసు కొట్టేసింది. ఇది సంచలనాత్మకమైన అంశం.